స్తంభేశ్వర్ మహాదేవ్ అదృశ్యమయ్యే శివాలయం గురించి మీకు తెలుసా? సముద్రంలో దాగి ఉండే అద్భుత శివలింగం. ఆ అద్భుత శివాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు 2 సార్లు అదృశ్యమై మళ్లీ ప్రత్యక్షమయ్యే శివాలయం గురించి మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గుజరాత్లోని కాంబే సముద్రతీరంలో వెలిసిన స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రకృతి సిద్ధంగా జరిగే జలాభిషేకానికి ఒక నిదర్శనం. ఈ క్షేత్రం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత ఆ రాక్షసుడు శివభక్తుడు కావడంతో కుమారస్వామి విచారిస్తాడు. ఆ పాప పరిహారం కోసం విష్ణుమూర్తి సూచనతో సముద్రతీరంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ శివయ్యను దర్శించుకుంటే పశ్చాత్తాపం తొలగి మనశ్శాంతి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే సముద్రంలో అలలు పెరిగినప్పుడు సముద్రుడే స్వయంగా వచ్చే శివయ్యకు అభిషేకం చేస్తాడు. ఆ సమయంలో ఆలయం మొత్తం నీటిలో మునిగిపోయి అదృశ్యమవుతుంది. మళ్లీ అలలు తగ్గినప్పుడు మాత్రమే భక్తులు లోపలికి వెళ్లి పూజలు చేయగలరు. ఈ అద్భుతాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ప్రకృతి ఒడిలో శివయ్య చేస్తున్న ఈ జలక్రీడను మీరు ఎప్పుడైనా చూశారా? కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.